రామోజీరావు పార్థివదేహం ఫిలిం సిటీకి చేరుకుంది. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, వెంకయ్యనాయుడు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పూడ్చలేందన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని, మీడియాను విప్లవాత్మకంగా మార్చింది రామోజీరావనే అన్నారు. రామోజీరావు పార్థివదేహం ఫిలిం సిటీకి చేరుకుంది. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, వెంకయ్యనాయుడు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉదయం నుంచి కూడా అనేక మంది ప్రముఖులు, జర్నలిస్టులు మనతో రామోజీరావు గారితో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు విఎస్ఆర్ శాస్త్రి గారు, ఎడిటర్, ఎన్టీవీ. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. శాస్త్రి గారు, ఇటువంటి నిజంగా ప్రతి జర్నలిస్టుకు ఒక దుర్దినం అని చెప్పొచ్చు. ఇది ఒక దుర్వార్త. కానీ ఎంతో మంది జర్నలిస్టులకు పుట్టినిల్లు ఈనాడు సంస్థ. అటువంటి రామోజీరావుతో అనుబంధాన్ని ఉదయం నుంచి కూడా అనేక మంది ప్రముఖులు మనతో పంచుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఆ సంస్థతో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం మీకుంది. రైట్, ఇటువంటి సందర్భంలోనే అనేక విషయాలు ఇంకా జనబాహుళ్యానికి తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్, మీతో రామోజీరావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? దానికి సంబంధించి కాస్త వివరాలు షేర్ చేస్తారా? అవునండి, రామోజీరావు గారితో నా అనుబంధం సుమారు 10 ఏళ్ళు. ఈనాడులో జర్నలిజం ఓనమాలు దిద్దుకుంది నేను. రామోజీరావు గారికి నాకు తండ్రి కొడుకుల సంబంధం. ఆయన చాలా సార్లు అనేవాళ్ళు, మీరంతా నా కొడుకులయ్యా, మిగతా వాళ్ళంతా అల్లుళ్ళు అని. సో కొడుకులు తండ్రిని ఎలా చూసుకునేవారో తండ్రి కొడుకులను అలా చూసుకున్నట్టు మమ్మల్ని చూసుకునేవారు. ఎన్నో ఆయన చెప్పదలుచుకున్న సొంత విషయాలు కూడా మాతో పంచుకునేవారు. ఎడిటోరియల్ మీటింగ్స్ అయిపోయాక వ్యక్తిగతంగా మాట్లాడేవారు. నాతో ముఖ్యంగా ఆయనతో రిలేషన్ ఏంటంటే, ఎడిటోరియల్ మీటింగ్స్ లో కానీ ఇతరత్ర మీటింగ్స్ లో కానీ సాధారణంగా ఎలా ఉంటారంటే, చైర్మన్ చెప్పినవన్నీ ఆ బాగుంది సార్, బ్రహ్మాండం సార్ అంటారు. నేనేంటంటే ఏదన్నా లోటుపాట్లు ఉంటే మొహమాటం లేకుండా చెప్పేవాడిని. సో నేనేమైనా చెప్పకపోతే, శాస్త్రి నీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్, ఏమైనా లోట్లు ఉంటే చెప్పనేవారు. సో అలా పట్టుబట్టి మరి ఆయన హీ యూజ్ టు ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఒపీనియన్. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, చాలా మందికి అందుబాటులో ఉండరు, అసలు ఒపీనియన్స్ వింటాం కాదు. ఆయన ఏంటంటే ట్రైనీ సబేటర్ కూడా అందుబాటులో ఉంటాడు. ట్రైనీ సబేటర్, ట్రైనీ రిపోర్టర్ ఒపీనియన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ రాదర్ దాన్ హెచ్ఓడీస్. హెచ్ఓడీస్ చెప్పే ఒపీనియన్ రెగ్యులర్ గా వింటుంటాం కదా. ట్రైనీ ఆలోచనలేంటి, కొత్త ఆలోచనలేంటి, ప్రయోగాలకు ఆయన పెట్టింది పేరు. అది పాత్రికేయ రంగమైనా, సినిమా రంగమైనా, ఏదైనా ఆయన ప్రయోగాలు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. ఆయన సినిమాలు కూడా చూస్తే మనం ఆయన పెట్టుకున్న డైరెక్టర్లు కానీ, నటులు కానీ, దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ అంతా కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడు. ప్రతిభను ఆయన వెలికి తీసిన ప్రతిభావంతులు నేను అనుకోవడం వేలల్లో ఉంటారు, ముఖ్యంగా పాత్రికేయ రంగంలో, సినిమా రంగంలో. తర్వాత ఈనాడులో పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడాలంటే, ఈనాడులో చాలా స్వేచ్ఛ ఉండేది మాకు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పరువు నష్టం కేసులో, ఈనాడు మీద పరువు నష్టం కేసులో తాడేపల్లి గూడెం కోర్టు ఆయనకు 2 నెలల జైలు శిక్ష వేసింది. సో పత్రికా అధినేతకి, ఆ సంస్థ ఓనర్ కి 2 నెలల జైలు శిక్ష వేస్తే, సాధారణంగా అయితే ఏ పత్రిక అయినా, ఏ టీవీ అయినా వార్తను పెద్దగా వేయవు. కానీ ఈనాడులో ఆ రోజు, ఈనాడు మెయిన్ పేపర్ ఇన్ఛార్జ్ నేను. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కూడా లేవు. సో ఈ వార్తను నేనేం చేయాలి సార్, ఆయన ఒపీనియన్ తీసుకోవాలి. అతి కష్టం మీద కోర్టు నుంచి ఆయన వచ్చాక తాడేపల్లిగూడెం గెస్ట్ హౌస్ లో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, ఈ వార్తలు నీ జర్నలిజం అనుభవంతో, నీ విచక్షణతో నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. రామోజీరావుకి జైలు శిక్ష అనే వార్తను వేస్తావో లేదో, ఎక్కడ వేస్తావో, ఎంత ప్రాధాన్యంతో వేస్తావో చూస్తాను నేను. ఇది నీకు పరీక్ష. రేపు పొద్దున పేపర్ చూశాక నీకు మాట్లాడతా అన్నారు. అంటే నాకు 100% స్వేచ్ఛ ఇచ్చారు.
ఆయన నాకేం చెప్పలేదు, ఈ వార్తను వెయ్యి అని కానీ వేయొద్దని కానీ ఎలా వేయాలో కూడా చెప్పలేదు. ఓకే. సరే మర్నాడు ఫస్ట్ పేజీలో ఎలా వేయాలో మా ఈనాడు ప్రాధాన్యాన్ని బట్టి పాత్రికేయ జడ్జిమెంట్ని బట్టి వేశాను. ఫస్ట్ పేజీలో టాప్ లోనే వేసాను, ఆయన ఫోటో పెట్టాను. రామోజీరావుకు 2 నెలల జైలు శిక్ష, తాడేపల్లిగూడెం తీర్పు అని. మర్నాడు రైల్లో ఆయన మార్నింగ్ వచ్చారు, 11:10కు టైం ప్రకారం పంక్చువల్ గా ఆఫీస్కి వచ్చారు. వెళ్ళగానే ఫస్ట్ వెయిటర్ నేను. వెళ్ళగానే సార్ నేను అలా చేశానన్నా, నీ ప్లేస్ లో నేనున్నా అలాగే చేసేవాడిని అన్నాడు. సో అంటే అంత స్వేచ్ఛ ఇచ్చేవాడు ఆయన. సో తనకు శిక్ష పడింది కదా ఆయన ఆ శిక్ష ప్రపంచానికి తెలియకూడదని కానీ ఇదేం లేదు, బాగా తెలియాలి ఏ విషయమైనా సరే. అలాగే రామోజీరావు గారు తల్లిగారు చనిపోయారు వృద్ధాప్యంలో. చనిపోతే ఆ వార్తని వెయ్యాలా వద్దా అని ఆయన ఫోన్ చేస్తే, మా అమ్మ చనిపోతే అది నా వ్యక్తిగతం అయ్యా, ప్రపంచానికి ఎందుకు అక్కర్లేదన్నాడు. అంటే ఇలా ఉంటాయి ఆయన 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 ఆలోచనలు కానీ ఆయన తీరు కానీ. ఎంతో మంది నాలాంటి వాళ్ళను జర్నలిజంలో బోనమాలు తెచ్చించి ప్రపంచానికి అందించిన ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నమస్కారం. శాస్త్రి గారు, ఏమండి శాస్త్రి గారు, ఇటువంటి సందర్భంలో మీలాంటి వాళ్ళతో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, అంటే ఈ రోజున అనేక రంగాలలో రామోజీరావు అనే వ్యక్తి చాలా ఉన్నత స్థానాలకు ఎదిగారు, దాని వెనకాల ఆయన అనేక కష్టాలు పడి ఉండొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రామోజీరావు అనే వ్యక్తి అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఉన్నతంగా ఉండాలనుకోవటం ఆయన తత్వమా, లేకపోతే ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందా? మీరు దగ్గరుండి గమనించి ఉంటారు. సో ఏంటి ఇది? ఖచ్చితంగా భావితరాలకు ఒక ఆదర్శవంతంగా ఉండాల్సిన ఒక సమాధానం దయచేసి ప్లీజ్. లేదు లేదు, ఆయన జీవితంలో వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఓకే. అన్ని సక్సెసే కదా, కొంత లక్ ఉండొచ్చు, కొంత ఎఫర్ట్ ఉండొచ్చు, కృషి ఉండొచ్చు, సరైన మ్యాన్ పవర్, సరైన దాన్ని నిర్వహించే మేనేజర్స్, హెచ్ఓడీస్, సరైన జర్నలిస్టులు దొరికి ఉండొచ్చు. ఓకే. ఉదాహరణకి న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పేపర్ పెట్టారు, దాన్ని 1983-84లో పెట్టారు. దాన్ని చివరకు 2003-2004లో మూసేయాల్సి వచ్చింది. అది 1,75,000 2 లక్షల సర్క్యులేషన్ తో మొదలైన పేపరు చివరికి 5,000కు వచ్చేసింది. సో అది ఆయన జీవితంలో ఒక రకంగా ఒక వైఫల్యం. అలాగే సోమా కూల్ డ్రింక్స్ అని పెట్టారు, సాఫ్ట్ డ్రింక్స్. అది కూడా ఎందుకో దాని గురించి చర్చ కూడా జరిగింది ఒకసారి. ఈ కూల్ డ్రింక్స్ బిజినెస్ లో ఉన్న తప్పుదోవలు నేను పట్టలేకపోయానయ్యా, తప్పుదోవ పట్టలేక దాన్ని మూసేయాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళలాగా నేను ఆ రూట్ లో వెళ్ళలేను, అందుకని మూసేద్దాం అనుకుంటున్నాను. అలాగే ప్రియా ఒక్కపడి అని ఉండే, దాన్ని కూడా ఏదో లీగల్ కేసుల్లో దాన్ని వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఆయన సక్సెస్ఫుల్ గా మిగతావన్నీ చాలా వరకు చేశారు. సినిమాల్లో కూడా ఆయన ఒక దశ దాటాక చాలా మంచి సినిమాలు తీశారు, ఎంతో సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇచ్చారు. కానీ ఆ ఫీల్డ్ లో కూడా ఈ సినిమా ఫీల్డ్ లో ఉండే తీరుతెన్నులు, రకరకాల రాజకీయాలు, వాటితో ఆయన సినిమా ఫీల్డ్ సినిమాలు తీయడం దూరం అవ్వాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ వరకు చేసుకుంటూ మయూరి ద్వారా ఏదో చేయగలిగారు, కానీ సినిమాల విషయంలో కూడా ఆయనకు ఎన్నో ప్రతిఘటనలు ఎదురయ్యాయి. సో ఇటువంటి అనుభవాలన్నింటినీ కూడా విన్నింగ్ స్టోన్స్ కింద మార్చుకునే స్వభావం, అంటే అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవును, ఈవెన్ రామోజీ ఫిలిం సిటీ కూడా బిగినింగ్ లో ఖర్చే తప్ప ఆదాయం లేని పరిస్థితులు ఉండేది. అవును. తర్వాత కాలంలో అది ఆయన ఒక విజన్ తో నా పేరు నిలిచిపోవాలా అన్నట్టు ఒక కృషితో, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ పెట్టిన ప్రాంతం ఒకప్పుడు 1990s కు ముందు కొండలు గుట్టలు, రకంగా బంజరు, అసలు ఎందుకు పనికిరాని ల్యాండ్స్. దాన్ని ఒక ప్రపంచ ప్రఖ్యాత విహారయాత్ర ప్లేస్ లాగా మార్చగలిగాడు ఆయన. అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన గొప్ప విజయం, ఆయన పేరుతో చిరకాలం నిలబడిపోయే ఇది. ఇప్పుడు చూస్తుంటే ఎన్నో సినిమాలు, ఈవెన్ బాహుబలి లాంటి సినిమాలు కానీ, టాప్ హీరోల హిందీ, తమిళ్, తెలుగు అన్ని సినిమాలన్నీ రామోజీ ఫిలిమ్స్ లో తయారయ్యే పరిస్థితి ఇప్పుడు వచ్చేది. అవును అవును. సో ఆ విధంగా చెప్పాలంటే ఆయన ప్రతిఘటనలు ఎదురవుతున్నా కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకెళ్లేవారు. ఆయన ఎన్నో ఆయన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటుండేవారు. వాటి సన్నిహితంగా ఉన్న మాలాంటి మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మేము పిల్లల్లాగా పెరిగాం. ఇప్పుడు రామోజీరావు గారి పిల్లలు కిరణ్ గారు, సుమన్ గారు అయితే మాతో పాటు జర్నలిజం, ఈనాడు జర్నలిజం స్కూల్లో క్లాస్ లో పక్క నుంచి కూర్చునేవాడు 1984లో. ఎందుకంటే మా వయసు వాళ్ళ వయసు దాదాపు ఒకటే.
ఓకే. సో అలా క్లాసుల్లోనూ మిగతా స్టూడెంట్స్ లాగా వాళ్ళతో పాటు నేర్చుకోపో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వని చెప్పేవారు కొడుక్కి. ఆయన ఏదో చైర్మన్ గారి కొడుకు, రామోజీరావు కొడుకు కాబట్టి అతనికి వేరే ప్రైవేట్ ట్యూషన్ పెట్టాలన్నట్టు ఉండేది కదా ఆయన ధోరణి. ఓకే. గో అండ్ సిట్ దేర్ అలాంగ్ విత్ అదర్ స్టూడెంట్స్ అన్నట్టు ఉండేవాడు ఆయన. కానీ శాస్త్రి గారు ఒక్క విషయం ఉండేవాడు కొన్ని విషయాల్లో. కానీ శాస్త్రి గారు ఒక్క విషయం, ఈ రోజున అనేక ఛానల్స్, అనేక పత్రికలు చాలా వచ్చేసాయి ఈ రంగంలో, జర్నలిజం రంగంలో. కానీ గతంలో ఈనాడు వచ్చిన కొత్తల్లో మీరు ఆయనతో చాలా దగ్గరగా పనిచేశారు కాబట్టి కొన్ని విషయాలు అంటే అంతకుముందు జర్నలిజానికి ఈనాడు వచ్చిన తర్వాత జర్నలిజానికి చాలా తేడా కూడా గమనించవచ్చు. కేవలం పత్రికా రంగం అనేది కేవలం వార్తా సేకరణ ప్రసారానికి మాత్రమే కాదు, ఒక విప్లవాత్మక అడుగులు వేస్తూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్తూ ఉండేవారంటారు. ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీకున్న అనుభవం ఏంటి ఆయనతో? అవును, అది కరెక్ట్ అది. ఎందుకంటే 1980s లో ఈనాడు అనే పత్రిక జనంతో ఉన్న అనుబంధం వల్ల తీసుకున్న చొరవ కారణంగానే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు రాగలిగారు. లేకపోతే ఎన్టీ రామారావు నటుడికి ఎలాంటి పత్రిక సపోర్ట్ లేదు, ఎలాంటి రాజకీయ పరిచయం లేదు, జనం సమస్యల మీద అవగాహన లేదు. అలాంటి వ్యక్తి ఈనాడు ఏంటంటే నిబద్ధతతో ఈ రాష్ట్రానికి మనం ఏదో ఒక మేలు చేయాలి. రామోజీరావు గారు మాకు తరచూ చెప్తుండేవాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈనాడు నుంచి దిశానిర్దేశం ఆశిస్తున్నారు, మంచి చెడు ఆశిస్తున్నారు. జనానికి ఏదైనా విడమరిచి చెప్పాల్సింది మనం చెప్పకపోతే జనానికి తెలియదు. అంతే కదా. చెప్పిన తర్వాత విచక్షణతో జనం డిసైడ్ చేసుకుంటారు వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్. బట్ చెప్పడం మన ధర్మం. మనం చెప్పక ఎన్నోసార్లు మా ఎడిటోరియల్ మీటింగ్స్ లో చర్చ జరిగేది. మనకి ఎందుకండి ఇవన్నీ, మన ఏదో మన పాత్రిక జరిగింది ఏదో వీ హ్యావ్ టు మిర్రర్ థింగ్స్ అని వాదించేవాళ్ళు కొంతమంది జర్నలిస్టులు. ఆయన అలా కాదు, మనం చెప్పాలి ఇంకా ఇది మంచి ఇది చెడు. ఈవెన్ ఎన్టీ రామారావు మీద చంద్రబాబు గారు తిరుగుబాటు చేసినప్పుడు కూడా చంద్రబాబును మనం సపోర్ట్ చేయాలా వద్దా అన్న ఎడిటోరియల్ చర్చ జరిగినప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు ఒక రకమైన అస్థాయిత్వ స్థితికి వెళ్ళిపోయాడు. ఒక రకంగా లక్ష్మీభారతిని ముఖ్యమంత్రిని చేద్దామనే లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితిలో ఉన్న రామారావు అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది అన్న ఆందోళన ఉండేది ఆయనకి. అలాంటప్పుడు చంద్రబాబు కాకపోతే XYZ ఎవరో ఒకరు ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి ముందుకు వస్తే మనం సపోర్ట్ చేద్దాం అన్నట్టు ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈనాడు పోషించిన పాత్ర అసలు చిరకాలం ఉండిపోతుంది. ముందు ఎవరన్నా రీసెర్చ్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ కు సమైక్యాంధ్ర కాలంలో ఈనాడు చేసిన సేవ ఒక రకంగా చెప్పాలంటే అది అనితర సాధ్యం. అంటే శాస్త్రి గారు ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా మీ నుంచి కావాలి మాకు. ఎందుకంటే ఈనాడు పత్రిక అనేది గత పత్రికలకు భిన్నంగా భాష విషయంలో జనబాహుళ్యానికి చాలా దగ్గరగా ఉండాలనే ఒక తలంపుతో భాషలో చాలా మార్పులు కూడా తీసుకొచ్చింది. అంటే ప్రజలకి దగ్గరగా ఉండే అలతి పదాలతో చాలా ఆర్టికల్స్ అవి వచ్చేయండి. కానీ అదే సంస్థ తర్వాత తెలుగులో చాలా కొత్త అంటే ఇంగ్లీష్ ట్రూ ట్రాన్స్లేషన్ చేసి చాలా కొత్త పదాలను కూడా సృష్టించిన సందర్భం. ఉదాహరణకి చరవాణి అవ్వచ్చు, అంతర్బాహ్య వలయం అవ్వచ్చు, బాహ్య వలయ రహదారి అనొచ్చు, ఇటువంటి పదాలను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. సో ఏంటండి ఈ భాష విషయంలో రామోజీరావుకి ఎటువంటి ఆసక్తి ఉండేది, ఎటువంటి దిశానిర్దేశం చేసేవారు అసలు? అవును, ఆయనకు తెలుగు అంటే చాలా అభిమానం. తెలుగు పదాలే వాడాలి, తెలుగును రక్షించుకోవాలి. మనం ఓ రకంగా చెప్పాలంటే నేను ఆయనతో వివేదించేవాడిని. ఇప్పుడు ఇంగ్లీష్ లో అనేక పదాలు మన పల్లెటూరులో నిరక్షరాస్యులు కూడా వాడుతుంటారు. అవును, ఇప్పుడు ఆ నిరక్షరాస్యులు కూడా వాడే పదాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఈనాడు అనేది మొదటి నుంచి జనం వాడే భాష వాడాలన్నది ఇది ఈనాడు విధానం. మరి జనం వాడే ఇంగ్లీష్ పదాలు కానీ, ఉర్దూ పదాలు కానీ, ఇంకో పదాలు కానీ మనం యాక్సెప్ట్ చేయాలి కదా. అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన కొంత చాదస్తానికి కూడా పోయాడు. క్షుద్ర అనువాదం చేస్తాం ఈనాడు అనే సెటైర్లు, ట్రోలింగ్లు కూడా జరిగాయి. సో అదేంటంటే ఆ విషయంలో నేను ఆయనతో వివేచించా, మీరంతా ఇంగ్లీష్ పండిట్స్ అయ్యా అనేవాడు. ఏమన్నా కూడా జనం ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళాలి మనం. ఆయన ఏంటంటే పాతకాలం పెద్దరికం కాబట్టి ఆయన కొన్ని యాక్సెప్ట్ చేయలేడు. అలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కొన్ని ఈ సెటైర్లు, ట్రోలింగ్లు ఈనాడు మీద రావడానికి కారణం అయ్యాయి. అదేంటంటే కాలంతో పాటు కొంత మారాలి. ఆయన 88 years old పెద్ద ఆయన ఈ కాలాన్ని తగినట్టు ఈ కాల పిల్లల్లాగా మారమంటే మారలేడు కదా ఈ ఆలోచనలకు అనుగుణంగా. ఆయన ఈవెన్ అసలు సొంతంగా మొబైల్ ఫోన్ కూడా వాడేవాడు కాదు. ఎవరో ఫారిన్ నుంచి వచ్చిన ఫ్రెండ్ మొబైల్ ఫోన్ ఇస్తే మనవరాలకి ఇచ్చేసాడు. సో నాకెందుకు మొబైల్ ఫోను, నాకు ల్యాండ్ లైన్ చాలే అనేవారు. అంటే ఆయన ధోరణి అలా. మనం పెద్దల వాళ్ళు మనంతా
ఓకే. సో ఆయన ధోరణి ఏంటంటే కొంత నేను నమ్మిన సిద్ధాంతం ఇదే అన్నట్టు ఉండేవారు. మేబీ అది ఈజ్ రైట్, బట్ ఇప్పుడు ఇప్పుడు నా ఆలోచన విధానంతో నా కొడుకు నా మనవడు కూడా యాక్సెప్ట్ చేయకపోతుంది. అవును, రైట్. ధన్యవాదాలు శాస్త్రి గారు. ఇటువంటి సందర్భంలో ఆయన లేరు అన్న లోటు కొంచెం బాధ కలిగిస్తున్న ఇటువంటి మంచి విషయాల్ని మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు శాస్త్రి గారు.